గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఎంజీఎంకు కూడా రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. గత వారం రోజుల నుండి కూడా ఇప్పటికే వందల సంఖ్యలో రోగులు పెరుగుతుండడంతో ఇక్కడ కొన్ని వసతులు సరిగా లేకపోవడం వల్ల కూడా ఇక్కడ పేషెంట్స్ వాళ్ళ బంధువులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుండి వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు 4-5 గంటల పాటు క్యూ లైన్లో వేచి నిలబడాల్సినటువంటి పరిస్థితి. కొంతమంది బాధితులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులను అలాగే పేషెంట్స్ను తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళ ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సరైనటువంటి వసతులు ఉన్నాయా, ఎందుకు ఇంత వీళ్ళకి ఆలస్యం అవుతుంది, ఒకసారి మనం కనుక్కుందాము, వాళ్ళతో మాట్లాడదాం. ప్రస్తుతానికి బ్రదర్ మీ పేరేం పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు జలగం ప్రవీణ్ అండి. మాది స్టేషన్ గన్పూర్ మండలం సముద్రాలు అనే విలేజ్ నుంచి వచ్చాను. మా అమ్మగారికి ఆరోగ్యం బాగలేకపోతే స్థానిక దగ్గరలో ఉన్నటువంటి ఎంజీఎం హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మేము 8 గంటలకు ఇక్కడ రావడం జరిగింది. ఓపీ తీసుకోవడం జరిగింది. ఓపీ తీసుకున్న తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే దాదాపుగా మేము 2 గంటలు 3 గంటల నుంచి మేము వెయిట్ చేస్తున్నాము. వైద్యులు అందుబాటులో అంటే ఒక్క వైద్యుడు ఉన్నాడు. అతని చుట్టూ ఒక 30-40 మంది గుమిగూడి ఈ పేషెంట్స్ చేయడం జరుగుతుంది. అతను కూడా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది సీజనల్ వర్షాకాలం కాబట్టి ఎక్కువ సంఖ్యలో రోగులు రావడం జరుగుతుంది. దానిలో దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి మన డాక్టర్లను ఎక్కువ పెడితే ఇక్కడ కొంత తాకిడి అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో ఎంజీఎం అనేది చాలా ముఖ్యమైన అది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ మంది వైద్యులను ఇక్కడ అందుబాటులో ఉంచాలి, రోగులకు అందుబాటులో వైద్యం అందించాలని మా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు కూడా అందుబాటులో వచ్చి ఇక్కడికి వచ్చి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా వారు కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణకు ముఖ్యమైనటువంటి ఎంజీఎం హాస్పిటల్ను రెగ్యులర్గా తనిఖీలు చేపించి అధికారులతో తనిఖీలు చేపించి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా తొందరగా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా చూడాలని మా యొక్క విజ్ఞప్తి అండి. ఇక్కడ కొంతమంది ఇక్కడ వాళ్ళు వస్తున్నటువంటి పేషెంట్స్ తగ్గట్టు కూడా కొంత సిబ్బందిని కూడా పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి అంటున్నారు. మరికొంతమందితో మాట్లాడదాం. మీ పేరేం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఎట్లుంది మీ సమస్య? మాది సముద్రాలండి. సముద్రాల స్టేషన్ గన్పూర్ అవతల ఉంటుంది. అక్కడి నుంచి 8 గంటలకు వచ్చినాము. చాలాసేపు 3-4 గంటల లైన్లు ఉన్నాము. డాక్టర్ ఒక్కోడే ఉన్నాడు, అందుతలేదు చూసుడు. ఇబ్బందిగా ఉన్నది కొంచెము పేషెంట్లకు. అది మా మనవి. ఇక్కడ అన్ని దాదాపు ఎందుకంటే సీజనల్ మొన్నటి వరకు బాగానే ఉంది, కానీ సీజనల్ వ్యాధులు ఎక్కువగా రావడము, ఒకేసారి ఎక్కువ సంఖ్యలో పేషెంట్స్ కూడా ఎంజీఎంకు తాకిడి పెరుగుతుండడంతో ఇక్కడ కొంతమంది అంటే డాక్టర్లు ఉన్నారు, కానీ వాళ్ళకు వచ్చే పేషెంట్స్కు సరిపడా లేకపోవడంతో ఇంకా మిగిలిన సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. వచ్చినటువంటి వాళ్ళు ఎందుకంటే దూర ప్రాంతాల నుండి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. చుట్టుపక్కలటువంటి ఈ వరంగల్ జిల్లానే కాకుండా ఇక్కడ మహబాద్ అలాగే మిగిలిన ప్రాంతాల నుండి అంటే ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి కూడా చాలామంది వస్తుంటారు కాబట్టి ఇన్పేషెంట్ సంఖ్య కూడా పెరుగుతుంది. అక్కడ స్ట్రెచ్చర్లు కూడా కొంత సరిపోవడం లేదు. ఇక్కడ స్ట్రెచ్చర్ అంటే బెడ్లు సరిపోక స్ట్రెచ్చర్ల మీదనే ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడంతో దీవన్నిటిని దృష్టిలో పెట్టుకొని డాక్టర్లు అలాగే ఉన్నటువంటి అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సీజనల్ వ్యాధుల్ని నిర్లక్ష్యం చేస్తే మరింత ప్రమాదం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ అసలే ఈ హాస్పిటల్కి వచ్చేటువంటి వాళ్ళు గ్రామీణ వాతావరణం నుండి అలాగే పేదవాళ్ళే ఎక్కువగా వస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఆర్థిక స్తోమతలు లేకనే ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా అయితేనే వాళ్ళకు ఆర్థిక భారాన్ని కూడా తగ్గించినట్టు ఉంటుంది, రోగుల నుండి ఉపశమనం కలిగించినట్టు ఉంటుంది, ఒక మెరుగైన ఆరోగ్యాన్ని కూడా అందించినట్టు ఉంటుంది. ముఖ్యంగా విద్య, వైద్యం, ఆరోగ్యం అనేది మ్యాండేటరీగా ఉంటున్న నేపథ్యంలో వైద్యం అనేది కూడా ముందు వరుసలో ఉంటుంది కాబట్టి వైద్యం సకాలంలో అందిస్తే పెద్ద ప్రమాదాలని కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్లకు అలాగే చుట్టుపక్కల నుండి వచ్చేటువంటి వాళ్లకు నివారించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అధికారులు అలాగే వైద్య శాఖ మంత్రి కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఎంజీఎంలో ఏర్పాట్లను పునఃసమీక్షించి వీలైనంత వరకు మెరుగైన వసతులు కల్పించాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంజీఎంకి వచ్చినటువంటి పేషెంట్లు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.